మీకు ఇవన్నీ 150 సార్, 150 yards అన్నమాట ఈచ్ వన్. ఈ రోడ్ నుంచి ఎండ్ వరకు. ఓకే ఓకే. మధ్యలో అన్ని 180 అవేమో 200 అన్నమాట. అంటే బిగినింగ్లో అంటే వెడల్పు ఎక్కువ అవుతుంటాయి, బట్ రోడ్ ఫేసింగ్ ఒకటే ఉన్నట్టుంది కదా ఇదండి. అవన్నీ అదే అంటే ఇది ఇది సేమే ఉంటుంది, పోలీ ఈ విడ్త్ ఎక్కువ అవుతుంటుంది అంతే కదా. అవునండి, అవును. జనరల్గా మనకి ఇలా చూస్తే అన్నీ ఒకలాగా అనిపిస్తాయి. 40/45 వస్తుంది సార్. ఓకే ఓకే. సో మా ఫ్రెండ్స్ మేము తీసుకుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ముగ్గురు, ఇది ఒకటండి, తర్వాత ఇది నేను అనమాట. ఇది సౌత్ ఫేసింగ్ కావాలని నేను తీసుకున్నాను. ఇంకో ఫ్రెండ్ తీసుకున్నాను. 75-76 నేను 400 తీసుకున్నాను. 400 తీసుకుని ఒక సగంలో డూప్లెక్స్ సగం వదిలేసుకున్నాను. ఇప్పుడు మీరు ఒక్క దాంట్లో కట్టేస్తున్నారా? ఒక దాంట్లో కంబైన్డ్ గానే తీసుకుని ఒకే సైట్లో కట్టేస్తున్నారా? అంటే మనకేంటంటే ఎట్లా ఉంటుందంటే అతని దగ్గర బౌండరీస్ ఏంటంటే 100 yardsకి 700 SFT అండి. మీరు 400 తీసుకున్నారు, 2800 SFT మీరు డూప్లెక్స్ కట్టుకుంటారా లేకపోతే మొత్తాన్ని సింప్లెక్స్ కట్టి మీ ఇష్టం, మీ ప్లాన్. ఓహో ఓకే ఓకే. మనం ఏంటంటే బేసిక్గా మనం దగ్గర నుండి కట్టించుకోం, కానీ మన ప్లాన్ ఇచ్చేస్తే ఓకే ఓకే. చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే 180s అండి, 1 అంటే 360 అనమాట. 360 వీళ్ళు కూడా అంతే సేమ్, ఒక 180లో 200 కట్టించుకొని వీళ్ళు పక్కన వేసుకుంటాం. సో అంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని ఇక్కడ తీసుకున్నాం. ఇంత ఫ్లెక్సీ ఉండవు కదా, వాళ్ళు ఫిక్స్డ్గా 2-3 ప్లాన్లు ఇస్తారు. బేస్ లైన్ అంటే వాడు ఇచ్చేది 200లో, ఇది సార్ ప్లాన్ 1400 SFT అనమాట. ఇది డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చేది అనమాట. 200 తీసుకుంటే మీరు సింప్లెక్స్ ఇలా కట్టించేస్తాం. మీరు చూడండి, లోపలికి చూడండి ఒకసారి చూడండి. ఒకవేళ మనం క్లాస్ అయింది అనుకోండి, సపోజ్ ఎక్కువ SFT కావాలనుకోండి, SFTకి వచ్చి 1200 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మీకు SFT ఇంకా ఎక్కువ కావాలి కట్టించుకోవాలనుకుంటే, ఓకే ఓకే. SFT ఎక్కువ కావాలనుకోండి 1,20,000 ఎక్స్ట్రా పే చేసి కట్టించుకోవచ్చు. ఇంకోటి అంటే ఇక్కడ చాలా మంది అయిపోతే వచ్చేసి ఉన్నాను రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ చేసి అలా వదిలేసి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు మంచి పీస్ఫుల్ ఏరియా అండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంకా రాలేదు వాళ్ళు వేసుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నాం. తర్వాత మళ్ళీ మా హార్ట్ సిటీ అయిపోతుంది. మళ్ళీ మనం చిరాకు పడతాం, ఏంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. 10 years పోతే మనం రిటైర్మెంట్